ఖమ్మంలో ముగ్గురు జం ఎంతమందిని చేసుకుంటారు డ్రమ్. ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటించిన రోజే ముగ్గురు గులాబీ కార్పొరేటర్లు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పార్టీలో చేరారు అని అధికార పార్టీ అంటుంటే, బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర కాంగ్రెస్ మంత్రులు భిక్షమెత్తుకుంటున్నారు అంటూ కార్ నేతలు సెటర్లు వేశారు. ఖమ్మం కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ ను బలహీనపరచడంతో పాటు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లున్నాయి. మేయర్ పీఠాన్ని తొలుత బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుమ్మల సమక్షంలో మేయర్ నీరజ మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. 2 రోజుల నుంచి మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది కాంగ్రెస్. తాజాగా ముగ్గురు కార్పొరేటర్ల చేరికతో కాంగ్రెస్ బలం 40కి చేరింది. బీఆర్ఎస్ బలం 16కు పడిపోయింది. బీజేపీకి, సిపిఐకి ఒక్కో సీటు ఉండగా సిపిఎంకు 2 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కార్పొరేటర్లు తమ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే, తమ పార్టీలో చేరాలి అంటూ ఖమ్మం మంత్రులు బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర భిక్షమెత్తుకుంటున్నారని విమర్శించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. వాళ్ళు ఎందులో బిజీ ఉన్నారా అంటే, 2 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ల చుట్టూ రాత్రులు తిరగటం, ప్రలోభాలు పెట్టడం, ఆ నాయకులు గుంజుకుంటాం, ఈ నాయకులు గుంజుకుంటానికి తప్పితే ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు మంత్రులు బొచ్చ పట్టుకొని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ఇళ్ల ముందు, బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల ముందు మీరు రండి. బీఆర్ఎస్ నాయకులకున్న నాయకత్వ పటిమాది. తమ పార్టీ నుంచి గెలిచిన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ వచ్చే నష్టమేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం. మే 7న ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియనుంది. అయితే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మంత్రులంతా అక్కడే విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చేరికలపై ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారు.